ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు వాళ్ళు ఒప్పుకుంటారా మందారం? ఇద్దరిలో ఒక్కరైనా ఒప్పుకుంటారనిపిస్తుంది అమ్మగారు. అసలు ఆ రాజుగాడు దీప్తితో ఏం మాట్లాడుతున్నాడు దీపక్? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పెళ్లి వద్దని చెప్తుంటాడు మమ్మీ. నాకు అదే అనిపిస్తోందిరా. దీప్తి వస్తే గానీ ఈ టెన్షన్ తగ్గేలా లేదు. చూడండి రాజుగారు, ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను కాదు, సూర్యప్రతాప్ గారు. మీరన్నట్టు ఈ పెళ్లి విషయంలో మళ్ళీ నిర్ణయం తీసుకోవాలంటే కూడా నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు, సూర్యప్రతాప్ గారే. ఆయనతో నాకంటే మీకే ఎక్కువ అనుబంధం ఉంది. అలాంటప్పుడు మీ ప్రాబ్లం ఏంటో నాకంటే మీరే బాగా చెప్పగలుగుతారు. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పండి. ఆయన నాకు తండ్రి లాంటివారు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. అది కాదు కీర్తి, మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని నేను మాత్రం చెప్పను. ఒకసారి పెళ్లి చెడిపోవటం వల్ల నా ఫ్రెండ్స్లో, నా రిలేషన్స్లో ఎంత పరువు పోయిందో నాకు, నా ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా జరగకపోతే నేను, నా ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉంటామో మీరే ఆలోచించండి. అయినా ఈ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నది నేను కాదు, సూర్యప్రతాప్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సూర్యప్రతాప్ గారు తీసుకోవాలి, నేను కాదు. ప్లీజ్ అండి, నా గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు ఆలోచించినా ఈ విషయంలో నేనేం చేయలేను రాజుగారు. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పుకోండి. ప్లీజ్ కీర్తి. నేనేం చేయలేను రాజుగారు. కీర్తి, కీర్తి, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పడం వేస్ట్. వెళ్ళి సూర్యప్రతాప్ గారికి చెప్పుకోండి. ఏమండి, అమ్మగారు. రాజు, ఏమైంది రాజు? కీర్తి ఒప్పుకుందా? అమ్మ రూప, పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడా అమ్మా? ఏం మాట్లాడాడు దీప్తి? ఈ పెళ్లి ఆపాలని అడిగాడు. నువ్వేం చెప్పావు? నేనేం చెప్తాను దీపక్, నా చేతుల్లో ఏం లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే సూర్యప్రతాప్ గారికే చెప్పుకోండి అని చెప్పొచ్చేసాను. మస్తు చెప్పావు. అలా అన్నారా? ఇప్పుడు ఎలాగన్నయ్యా? ఎలా అయినా ఈ పెళ్లి నాపాలి. భగవంతుడి దయ వల్ల రుక్మిణికి మంచి సంబంధం దొరికింది. అవతల కుటుంబానికి కూడా న్యాయం చేసే అవకాశం దక్కింది. రాజు కీర్తిలకి పెళ్ళైతే బంటిని బాగా చూసుకుంటారు. రుక్మిణి గురించి భయపడాల్సిన పని లేదు. పాపం నా కోపం వల్ల సుమాచంద్రులు పింకీకి దూరంగా ఉంటున్నారు. అంతా మంచే జరిగితే పింకీని కూడా ఒకసారి ఇంటికి తీసుకురావాలి. సుమచంద్రుల బాధను కూడా తీర్చిన వాడిని అవుతాను. అప్పుడే నా జన్మకు ఒక అర్థం ఉంటుంది. పంతులు గారు, పూజకంతా రెడీయా? అంతా రెడీయే. పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారులు వస్తే పూజ మొదలు పెడదాం.
అలాగేనండి. బంటి, నువ్వు వెళ్ళి నాన్నని తీసుకురా. ఓకే తాతయ్య. సుమా, చంద్ర, మీరు వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. అలాగేనయ్యా. ఏంటి రూపా ఇది? పందిరి రాట నాటేస్తే పెళ్లి పనులు మొదలైనట్టే కదమ్మా. ఇక మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళటానికి కూడా కుదరదు. నాకెందుకు భయంగా ఉందమ్మా. నాకు భయంగానే ఉందమ్మా, కానీ ఎక్కడో ఒక్క మూలన ఈ పెళ్లి జరగదు అనే నమ్మకం కూడా ఉంది. నేనెప్పుడు ప్రమాదంలో ఉన్నా ఆ బాబానే కాపాడేవాడమ్మా. ఇప్పుడు కూడా ఆ బాబానే కాపాడతాడని నమ్ముతున్నానమ్మా. ఏం కాపాడతాడో ఏంటో, నాకు మాత్రం కాళ్ళు చేతులు ఆడటం లేదు. అనవసరంగా మీరు కంగారు పడకండి అమ్మగారు. ఈ పెళ్లిని ఎలా ఆపాలో రాజన్న ఆలోచిస్తూ ఉంటాడు. అంతా రాజన్నే చూసుకుంటాడు. ఈ పెళ్లిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదా. ఆనందికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రాఘవ వస్తాడనే నమ్మకం లేకుండా పోయింది. నేను కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. నానా, తాతయ్య పిలుస్తున్నారు. వస్తున్నా బంటి. రుక్మిణి అమ్మకి కొత్తగా వచ్చిన పెళ్లి కొడుకుతోనే పెళ్ళవుతుందా నాన్న? అవ్వదు బంటి. రుక్మిణి అమ్మకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వేమనుకున్నావు బంటి? పెళ్లి జరగదనుకుంటున్నాను నాన్న. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటుంటారు. నువ్వు అనుకున్న జరుగుతుందేమో చూద్దాం బంటి. పద వెళ్దాం. చిన్నపిల్లలు నిజంగా దేవుళ్ళతో సమానం అయితే, నేను దేవుళ్ళతో సమానం అయితే రుక్మిణి అమ్మకి నాన్నకి పెళ్లి జరగాలి. పందిర్రాటు నాటడంతో పెళ్లి పనులు మొదలైపోతాయి. కళ్ళు మూసి తెరిచేలోపు ఈ రోజు గడిచిపోతుంది. రేపు నీకు రాజుకి పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అసలాటని నేను మొదలు పెడతాను. ఇప్పటి వరకు రాజుకి నువ్వు దూరంగా ఉంటూ వచ్చావు కాబట్టి ఇప్పటి నుంచి రాజుకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించు. అందరి దృష్టిలో రాజుని ప్రేమించే మనిషిగా గుర్తింపుని సంపాదించు. అప్పుడే మనం అనుకున్నది ఎలాంటి అనుమానం లేకుండా జరిగిపోతుంది. రాజు మీద ప్రేమ చూపించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వాడుకుంటాను. ఆ ఛాన్స్ నేను పుట్టిస్తాను. మమ్మీ, పంతులు గారు పిలుస్తున్నారు. పూజకి టైం అయింది. పద. కూర్చోండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. గణానాం